6:44 అవుతుంది. అండ్ ఫర్ చేంజ్ మా ఇంట్లో ఇంకా ఎవరు లేరు అనుకోకండి. ఏమో ఏం జరగబోతున్నాయి, ఏం వింతలు అవుతాయి ఈ రోజు తెలియదు, చూడాలి. ఆల్ ద బెస్ట్. సంక్రాంతి అంటే అందరు గుర్తొచ్చేది పతంగ్. జీవితంలోనే అతి పెద్ద కామెడీ, నా తాగానే ఉడిపోయింది అట్లుంది మంది. నా గూడు చెదిరింది, నా గడు డరిడింది, ఎవరు అన్నారో యుద్ధం మొదలయ్యింది. అంటే న్యూ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చే పండగ ఇది నాకు తెలిసి. సో ఇట్ ఈస్ మోర్ స్పెషల్ టు ఎవ్రీబడి. క్రిస్మస్ని స్పెషల్గా ఉండాలని అనుకున్నాను అని నేను ఏదైతే చెప్పానో దానికి ఏం చెప్పారంటే, అయితే నువ్వు దసరా రోజు పూజలు కూడా చేస్తావా అన్నట్టు అలా కామెంట్స్ పెట్టారు. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. పొద్దునే 5:00కో 5:30కో మా పిల్లలు లేచేశారు. పెద్దన్న ఏమో చిన్న తమ్ముడు ఫోటోలు తీస్తున్నాడు, చిన్న తమ్ముడేమో ఇక్కడ యాక్టివిటీ టేబుల్ పైన ఉన్నాడు. వీడియో లేరే. సో దిస్ ఇస్ panoramic. ఓకే, సో వాట్ యూ షుడ్ డూ ఇస్ గో హియర్ అండ్ టేక్. నేను పిల్లల కోసం ఓట్స్ పెట్టాను. ఓట్స్ ఫస్ట్ మా అర్హాన్కి చాలా ఫేవరెట్ అనమాట. ఇట్ ఈస్ వెరీ న్యూట్రిషియస్ ఆల్సో వాళ్ళకి. అండ్ మా ఆమెర్ కూడా ఓట్స్ విత్ ఏదో ఒక ఫ్రూట్ తింటాడు అనమాట ఇవాళ. సో ఇది మా ఆమెది, అది మా అర్హాన్ది. ఆమె బోల్తే బోల్ నిద్రలో ఓకే బాబా. సో లెట్స్ మేక్ ద బ్రేక్ఫాస్ట్. ఇవాళ మా డే ఎలా ఉంటుందో చూద్దాము. చాలా నాయిసీగా ఉంది కాబట్టి లెట్స్ ఫినిష్. అమ్మా ఓకే, మా అర్హాన్ ఏదో చూపిస్తాడంట. పానోరామిక్ ఫోటో తీయడానికి ట్రై చేస్తున్నాడు వాళ్ళ తమ్ముడిది, రైట్? వీడియో అంట, వైట్ కలర్ వీడియో. సో అది ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేద్దాం. సిక్స్ 44 అవుతుంది. అండ్ ఫర్ చేంజ్ మా ఇంట్లో ఇంకా ఎవరు లేరు అనుకోకండి. అందులో అందరు ఉన్నారు. బట్ దెన్ లిటరలీ ఫర్ చేంజ్ ఈ టైం వరకు అందరూ ఆర్ లైక్ డీప్ ఇన్ స్లీప్. అండ్ నేను మా పిల్లలకి చెప్పేశాను నో డిస్టర్బింగ్ ఎనీ వన్ అని. మేము 5 o'clock 5:30కి లేచేసాం. దట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీబడి వేక్స్ అప్, రైట్? ఎస్ చోటు. యా, మా అర్హాన్ ఆడుకుంటున్నాడు. సో నాట్ గోనా డిస్టర్బ్ హిమ్. अस्सलाम वालेकुम. వాలేకుమ్ అస్సలాం. ఇగో నేను ఒక కెమెరా, తను ఒక కెమెరా. కొంచెం లేట్ టైం ఎంత అవుతుంది? అదే లేసి బ్లాగ్ చేద్దాం అనేసి అక్కడ ఇంట్రో చేసి వచ్చాను. లేట్ అయింది ఈరోజు, హాలిడే కదా అని. మా వాడు పిలుస్తున్నాడు అనమాట. నేను షాక్, అసలు ఈరోజు ఏంటి. సో రోజు లేట్గా లేస్తాను సమీరా అని చెప్తున్నా. ఏమంటారు ఫ్రెండ్స్? రోజు వాళ్ళందరూ హ్యాపీ అవుతారు. అవును ప్లీజ్ మీరు డైలీ లేట్గా లేవని అంటారు. అవును, సమీర అప్పుడు కిచెన్లోకి వచ్చి ఇలా వండుతూ ఉంటుంది అనమాట. సరే ఏం వండుతుందంటే వాళ్ళిద్దరి కోసం వండుతుంది, పిల్లల కోసం. ఎందుకంటే ఎవరు లేవలేదు కాబట్టి వాళ్ళు ఎవరు ఏం తింటారు. వీళ్ళిద్దరిని అడిగాను, ఓట్స్ అన్నాడు, ఓకేనా పెట్టేశాను. మంచి పని చేశారు, గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. నా డే ఈరోజు ఎలా ఉంటుందో తెలియదు. షాకింగ్, ఇలా లేసాను మార్నింగ్, వావ్ అనుకుంటే ఇప్పుడు రాగానే చూడాలి. ఏమో ఏం జరగబోతున్నాయి, ఏం వింతలు అవుతాయి ఈ రోజు తెలియదు, చూడాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. పొద్దునే లేచి మొత్తం చేసి స్నానాలు గినాలు అవ్వకుండా సంక్రాంతి అంటే అందరు గుర్తొచ్చేది పతంగ్. సో మేము నిన్ననే వెళ్ళి మా పతంగ్ షాపింగ్ చేసుకొని ఇప్పుడు కన్నాలు వేసుకొని కిందికి వెళ్తాం. అల్లా తలా దియే. హాయ్ గుడ్ థ్యాంక్ యూ. ఓకే, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉంటాడు.
Alhamdulillah. And the rebel Samira Sharif entering the game. Are you ready, Amir Pamir? How do I do this? జీవితంలోనే అతి పెద్ద కామెడీ నా తాగానే ఉడిపోయింది అట్లుంది మంది ఓ ఓ come on, Yusuf. ఓవర్ యాక్షన్ కామెడీ అంటే నేనే ఫస్ట్ కన్నాలు పెట్టుకొని బిస్కెట్ అయిపోయింది నాది ఇప్పుడు మళ్ళీ కొత్త కైట్ కన్నాలు చెదిరింది నా గడు డరిడింది ఎవరు అన్నారో ఎస్ ఇంతసేపు చేసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరగబోయేది మరో ఎత్తుతో లెట్స్ గెట్ స్టార్టెడ్ చూస్తూ చూస్తూ మైమరిచిపోతారు ఫ్లై విత్ సమీరా ఇది కాస్త కామెడీగా అనిపించవచ్చు కానీ చూస్తుండండి షాక్ అయిపోతారు షాక్ అయి షేక్ అవుతారు నేను ఇటు ఎగిరిస్తుంటే అటేటో చూస్తారేంటి నన్ను చూడండి పైన కాదు ఎందుకంటే కైట్ ఇక్కడే ఉంది ఇప్పుడు కైట్ ఫ్లై అవ్వట్లేదని మీరు ఆశ్చర్యపడిపోకండి ఎందుకంటే కైట్ బాగుంది కన్నాలు బాగున్నాయి కైట్ ఎగిరిచ్చే మనిషి బాగుంది కాకపోతే గాలి లేదు అందుకే యుద్ధం మొదలయ్యింది వేకప్ షన్ను పొద్దున 5ంటికి లేచి ఇది మా పరిస్థితి మధ్యాహ్నం 3:30 పడుకున్నాడు అనుకుంటా షన్ను వేకప్ హీరా భయ్యా ఇక ఇది నా పరిస్థితి ఇంటికి వచ్చాక మళ్ళీ నైట్ డ్రెస్ వేసుకున్నా బికాస్ ఐ హ్యావ్ టు నర్స్ ఆమెర్ పామెర్ కరెక్ట్ బేబీ అండ్ హీరా they collected the more candies
No, I can. Oh, You came to the position first, but you did not collect enough candies. no, I didn't enough with mine. Shana, move back. Shana, move back. Even green. No. Shana, move back. Amma, I am in red. No, I am in red. I am in You're blue, Arhan. You're blue. No, I'm red. No. ప్రపంచం అంతా ఒక అత్త అయితే రెడీ అయిన తర్వాత సెల్ఫీ చూపి వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యామంటే ఒక సెల్ఫీ కంపల్సరీ. అది ఇన్స్టాలోనే ఎక్కడ పోస్ట్ చేయడం కంపల్సరీ. అంతే మరి ఒక మెమరీ ఉంటుంది, ఒక యాక్టివిటీ అంతే అంతే. టు బూస్ట్ అవర్ సెల్ఫ్ అంతే, టు ఫీల్ గుడ్. ఎస్, సెల్ఫీ a day keeps the doctor away. కరెక్ట్. Happily they are. Screaming and smelling is not to scream. Bro, when I went inside, bro, I came back. But ఒకనే horrible. మా పిల్లలు, బై ద వే, నేను పొద్దు నుంచి ఎన్నిసార్లు బట్టలు మార్చాలో నాకే తెలీదు. Amma, see now. తెరా హోగా. It's falling slow. సో అదనమాట. It is falling slow. మొత్తానికి మా అర్హాన్ అయితే లేచాడు. ఇప్పుడు మళ్ళీ మేము కిందికి వెళ్తున్నాము అండ్ దానికోసం మళ్ళీ పతంగులు రెడీ. తెరా Oh my god. Now could I play? సో పొద్దున అంతసేపు రికార్డ్ చేసినంతసేపు కైట్ ఎగరలేదు. ఇప్పుడు మీకు అనిపించిందో లేదో కూడా తెలీదు. మా యూసుఫ్ హెల్ప్ చేశాడు రికార్డ్ చేయడానికి. బట్ నౌ లిఫ్టెడ్ మై కైట్ టు సో హై. ఓ మై గాడ్, అసలు నేను ఉన్నానా కూడా తెలియదు ఫ్రేమ్లో. మౌడ్ కింద చేస్తాడు. ఐ నో యూ వాంట్ టు సిట్, స్టిల్ యూర్ గివింగ్ ఛాన్స్ టు ప్రిన్స్ బేర్ టు సిట్. ఆ మమ్మ ఇస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, రైట్ యూసుఫ్? యా, చలో లెట్స్ గో ఈట్. Also coming back. లెట్స్ గో ఈట్ వాట్? Pani puri. లెట్స్ గో. నిన్న మొత్తం బ్లాగ్ చేయలేదు, ఫైనల్లీ ఇవాళ కెమెరా మళ్ళీ తీశాను. నిన్న మేము సాయంత్రం ఆడుకోవడానికి వెళ్ళామా, వెళ్ళిన తర్వాత అంటే నిన్న కైట్స్ ఫ్లై చేయడానికి వెళ్ళాం కదా, ఆ తర్వాత పానీపూరి తినేసి ఇంటికి వచ్చేసాము. మా మీరు బట్టలు ఆరబెడుతున్నాను. ఇది బేసిక్గా నాకు బయట బట్టలు ఆరబెట్టడం అస్సలు ఇష్టం లేదు. బట్ దెన్ ఇట్స్ సో కోల్డ్ అండ్ అన్ఫార్చునేట్లీ మా మషిన్లో కూడా 80 to 90% డ్రై అవుతుంది. కొంచెం మాయిస్ట్ అనేది ఉంటుంది కదా, సో అది అలా రూమ్లో పెట్టేస్తే రూమ్ గాలికి సరిపోవట్లేదు. సో సరే కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ బయట పెడితే ఆ మాయిస్ట్ అంతా వెళ్ళిపోతుందని చెప్పి ఫస్ట్ మా ఆమెరి బట్టలు వేసేస్తున్నాను. ఇంటికి వాళ్ళ చాలా లాంటి ఉంది, దీని తర్వాత మా బట్టలు వేయాలి. ఆ తర్వాత కిందికి వెళ్తాము టు ఫ్లై కైట్స్. నిజంగా నిన్న నైట్ ఆ కైట్ చాలా పైకి వెళ్ళింది. వెంట్ సో హై. బట్ అన్ఫార్చునేట్లీ రికార్డ్ చేసే వాళ్ళు ఎవరు లేకుండే మా ఫ్రెండ్స్ పాపం ట్రై చేశాడు, బట్ అవ్వలేదు. ఐ డోంట్ నో మీకు అర్థమైందో అవ్వలేదు, బట్ ఇట్ ఇస్ సో మచ్ ఫన్. నిన్న నేనే కన్నాలు పెట్టుకున్నాను, చాలా బాగా వెళ్ళాయి. అంటే దానికి ముందు కూడా నేనే పెట్టుకున్నాను, బట్ అవి జల్లీలో పెట్టుకున్నాను. కొంచెం నిదానంగా ప్రశాంతంగా కూర్చొని. అండ్ ఐ సమ్హౌ లైక్ ప్లాస్టిక్ కైట్స్. చాలామంది అంటారు ప్లాస్టిక్ కైట్స్ వేస్ట్, పేపర్ కైట్స్ బాగా వెళ్తాయని. ఐ ఫీల్ ప్లాస్టిక్ కైట్స్ ఆర్ బెటర్. పేపర్వి జల్దీ చిరిగిపోతాయని నా ఫీలింగ్, ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకి. సో ఇది ఫస్ట్ అయితే ఇది చేసేద్దాము. తడా, ఇదైతే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మా బట్టలు లాండ్రీకి వేయాలి. అదేంటి మషిన్లోనే కదా అంటే మషిన్లోనే, బట్ పిల్లలతో టైం తీసుకుని వేయడం కూడా ఇస్ టాస్క్. దాంతోపాటు బ్లాగ్ చేయడం కూడా టాస్క్. దీనితో పాటు లైఫ్ని కూడా ఎంజాయ్ చేయాలి, పిల్లలతో టైం స్పెండ్ చేయాలి, వెళ్ళి పతంగులు ఎగిరించాలి. బై ద వే పతంగులు అంటే ఒక విషయం గుర్తొచ్చింది, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే, అయితే నేను యాక్చువల్లీ ఈ టాపిక్ మా అత్తగారి ఛానల్లో స్టార్ట్ చేశాను, బట్ దెన్ కుదరలేదు చెప్పడం. బికాజ్ ఐ హ్యాడ్ టు గో అటెండ్. ఆమె లేచాడు అప్పుడు పాలు ఇవ్వడానికి వెళ్ళేది ఉండే. సో ఆ టాపిక్ మాట్లాడలేదు. బట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ రియలీ వాంట్ టు కైండ్ ఆఫ్ అడ్రస్ అనమాట. అయితే నేను నా ఛానల్లో రీసెంట్గా ఈ వీడియో కానీ మీరు చూస్తుంటే పోస్ట్ చేశాను. ఇది వచ్చేసి మా క్రిస్మస్ సెలబ్రేషన్ వ్లాగ్ అండ్ ఇది వచ్చేసి మా ఆమెర్ 6 months వీడియో. సో ఈ రెండిట్లో నేను మా క్రిస్మస్ సెలబ్రేషన్, ఆమెర్ పుట్టాక నేను ఎందుకు క్రిస్మస్ని స్పెషల్గా చేస్తున్నాను అదంతా కూడా చూపించాను.
ప్లస్ మా 6 months వీడియో నేను ఏదైతే రీల్ కానీ షార్ట్స్ కానీ పోస్ట్ చేశానో అందులో చెప్పాను వి లివ్ ఇన్ ఎ సెక్యులర్ కంట్రీ అండ్ మేము అన్ని రిలీజియన్స్ని రెస్పెక్ట్ చేస్తాము, అన్ని రిలీజియన్స్ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకుంటాము అని చెప్పి. దాంతో ఐ వాంటెడ్ టు మేక్ ఆమెర్స్ ఫస్ట్ క్రిస్మస్ స్పెషల్. నేను ఎలాగైతే మా అర్హాన్ ఫస్ట్ క్రిస్మస్ రోజు అందరి కోసం గిఫ్ట్స్ తీసుకొచ్చాను అలాగా. సో నేను పర్సనలీ నాకు ఒక ఫెస్టివల్ డెఫినేషన్, బికాస్ ఐ లివ్ ఇన్ ఇండియా అండ్ చిన్నప్పటి నుంచి అన్ని కల్చర్స్, అన్ని రిలీజియన్స్ అన్నిటిని చూస్తూ అందరివి సెలబ్రేట్ చేసుకుంటూ పెరిగాను కాబట్టి ప్రతి ఒక్క ఫెస్టివల్కి ఒక మీనింగ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఒకటి ఉంటుంది కదా, దాని గురించి చెప్తాను. ఫస్ట్ అఫ్ కోర్స్ రంజాన్ అండ్ బక్రీద్. నేను పుట్టిన రిలీజియన్లో యాజ్ ముస్లిం అండ్ ఇస్లాం మనకి ఏం టీచింగ్స్ ఇచ్చిందో అది అంతా నాకు తెలుసు. సో దాంతో వి సెలబ్రేట్ ఈద్ ఉల్ ఫితర్ అండ్ ఈద్ ఉల్ అదా. సో దీని గురించి నేను మాట్లాడను బికాస్ దిస్ బిలాంగ్స్ టు మై ఓన్ కమ్యూనిటీ. బట్ వేరే రిలీజియన్స్వి వేరే ఫెస్టివల్స్ ఏదైతే ఉంటాయో, నేను చిన్నప్పటి నుంచి హోలీ సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చాను. హోలీ సెలబ్రేట్ చేస్తాను అంటే నేను ప్రీవియస్ నైట్ ఏదైతే హోలికా దహన చేస్తారో వాళ్ళు హోలికాని బర్న్ చేస్తారో, డూ ఐ పార్టిసిపేట్ ఇన్ దాట్? నో, బికాస్ నాకు హోలీ ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్. సో నేను చిన్నప్పటి నుంచి హోలీ రోజు ఏదైతే ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ ఉంటుందో నేను ప్రతి ఇయర్ హోలీ ఆడేదాన్ని. దివాళీ ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. సో ప్రతి సంవత్సరం దివాళీ వస్తే ఫుల్గా ఇంట్లో లైట్స్ పెట్టేసి, మా నేబర్స్ వాళ్ళు దియాస్ పెడితే వాళ్ళ దగ్గర దియాస్ తీసుకొచ్చి మా గుమ్మం ముందు కూడా 2 దియాలు పెట్టేసుకొని సుర్సుర్బత్తిలు, క్రాకర్స్ అవన్నీ వెలిగించేదాన్ని. సో ఫర్ మీ దివాళీ ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. అలాగా క్రిస్మస్ అంటే క్రిస్మస్ ఈజ్ అ ఫెస్టివల్ వేర్ వీ ఆల్ మీట్, గ్యాదర్ టుగెదర్ అండ్ ఎక్స్చేంజ్ గిఫ్ట్స్. సో నాకు చిన్నప్పటి నుంచి దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ బిన్. ఎస్, క్రిస్మస్ రోజు చర్చ్కి వెళ్తారు, అక్కడ దే హ్యావ్ ప్రేయర్స్ అండ్ దాని తర్వాత వర్డ్ ఏదో ఉంది నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు, దాంతో ఒక ప్రాసెస్ ఉంది. నేను అది చేయను. బట్ క్రిస్మస్ ఇస్ అ ఫెస్టివల్ వేర్ అందరూ గెట్ టుగెదర్ ఉంటుంది. బికాస్ నేను చిన్నప్పటి నుంచి మా క్రిస్టియన్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి క్రిస్మస్ పార్టీ రోజు వెళ్ళడం, అక్కడ గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, దిస్ ఇస్ వాట్ ఐ హావ్ గ్రోన్ అప్ విత్. సో ఒకవేళ నేను క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నానంటే నేను అదే చేస్తాను, ఎక్స్చేంజింగ్ గిఫ్ట్స్, స్పెండింగ్ సమ్ క్వాలిటీ ఫ్యామిలీ టైం అలా అనమాట. నెక్స్ట్ దసరాకి వస్తే ఈ 9 days నవరాత్రి ఫుల్గా సెలబ్రేట్ చేస్తారు. డాండియా, గర్బా, బతుకమ్మ. నాకు ఈ డాన్స్లు కానీ ఎంజాయ్మెంట్ కానీ ఇది నాకు తెలుసు. నేను పూజలు చేస్తానంటే పూజలు నాకు తెలీదు, నేను ఎప్పుడు పూజలో పార్టిసిపేట్ చేయలేదు. బట్ నేను బతుకమ్మలో పార్టిసిపేట్ చేశాను, నేను ధాన్యాలో పార్టిసిపేట్ చేశాను, నేను గర్బాలో పార్టిసిపేట్ చేశాను. ఫర్ మీ నవరాత్రి ఇస్ అబౌట్ దిస్. అలాగే గణేష్ ఫెస్టివల్ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ చిన్నప్పటి నుంచి. బికాజ్ గణేశుడు పెడితే గణేష్ విగ్రహంకి తీసుకొచ్చి స్థాపన చేసి ఆ తర్వాత నిమజ్జనం చేసినంత వరకు నేను ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు ఐ వుడ్ బి ఇన్వాల్వ్డ్. తీసుకొచ్చేటప్పుడు ఆ ఎక్సైట్మెంట్ కానీ, ప్రతిరోజు పూజ అయిన తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఆ తర్వాత తీసుకెళ్ళేటప్పుడు తీర్మార్ డాన్సులు కానివ్వండి, గులాల్ కానివ్వండి, అదంతా గణేష్ ఫెస్టివల్ యూస్ టు బి వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్. సో ఇప్పటికీ నేను అవన్నీ చేస్తాను. పూజలు నేను పూజలు చదువుతానంటే నాకు రాదు, నేను చదవను. బట్ అక్కడ పూజ జరుగుతుందంటే నేను డిస్రెస్పెక్ట్ చేయను, నేను రెస్పెక్ట్ చేసి నేను అక్కడ చక్కగా కూర్చుంటాను. అది ఏ ఫెస్టివల్ అయినా సరే, నేను చర్చ్కి వెళ్ళినా అంతే, నేను ఒక టెంపుల్కి వెళ్ళినా అంతే, నేను ఎక్కడున్నా అంతే. సో నాకు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆ రీల్ ఏదైతే పోస్ట్ చేశానో అబౌట్ ఇండియా బీయింగ్ సెక్యులర్ కంట్రీ అండ్ నేను అన్ని రిలీజియన్స్ రెస్పెక్ట్ చేస్తాను, అలా క్రిస్మస్ని సెలబ్రేట్ చేశాను, క్రిస్మస్ని స్పెషల్గా ఉండాలనుకున్నాను అని నేను ఏదైతే చెప్పానో దానికి ఏం చెప్పారంటే, అయితే నువ్వు దసరా రోజు పూజలు కూడా చేస్తావా అన్నట్టు అలా కామెంట్స్ పెట్టారు. నేను దానికి రిప్లై ఇచ్చా, దసరా రోజు పూజలు చేయకపోయినా బతుకమ్మ ఆడతాను అని చెప్పి. సో ఇది కొంతమంది మనం ఎంత చెప్పినా కూడా, ఇప్పుడు దీంట్లో నేను చెప్పింది ఏంటి, నేను సెక్యులర్ కంట్రీలో ఉన్నాను, నేను అన్ని ఐ రెస్పెక్ట్ ఆల్ ది రిలీజియన్స్ అని పాజిటివ్గా చెప్పినా కూడా అందులో కూడా వెతికి మరీ ఏదైనా దొరుకుతుందా అని చెప్పి ఒక నెగిటివ్ తీసుకొచ్చి మాట్లాడతారు కదా, అలాంటి వాళ్ళని మనం ఏమీ చేయలేము ఎక్సెప్ట్ ఫర్ ఫీలింగ్ సారీ ఫర్ దెమ్. అంటే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో, ఎందుకంత వాళ్ళు నెగిటివ్గా ఉన్నారు, ఎందుకంత నెగిటివ్గా ఆలోచిస్తున్నారో తెలీదు. మే అలా బ్లెస్ దెమ్ అండ్ గివ్ దెమ్ సమ్ పాజిటివిటీ. వాళ్ళ లైఫ్లో అంతా మంచిగా జరగాలి, హ్యాపీగా జరగాలి అండ్ వాళ్ళు చేంజ్ అవ్వాలి మెంటలీ అని ఆశిద్దాము. ఇది ఒక క్లారిటీ ఇచ్చేద్దాం అనుకున్నాను, బికాస్ ఇప్పుడు సంక్రాంతి కాబట్టి. సంక్రాంతి ఫర్ మీ ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ కైట్స్. లోరీ అంటే ఆ లోరీలో ఫైర్ చుట్టూ డాన్స్ చేసుకుంటూ దాంట్లో అంటే నాకు ఐ హ్యావ్ పంజాబీ ఫ్రెండ్ హూ ఫాలోస్ ఆల్ దిస్. అంటే వాళ్ళ ఇంట్లో ఆబ్వియస్లీ సెలబ్రేట్ చేస్తారు కాబట్టి నేను ఫస్ట్ టైం అటెండ్ చేసినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ అంతా కూడా ఇట్ వాజ్ అనదర్ లెవెల్ అనమాట. అలాగే మా సొసైటీలో కూడా లోరీ సెలబ్రేట్ చేస్తే ఐ లవ్ బీయింగ్ దే, లవ్ డ్రెస్సింగ్ అప్ లైక్ అ పంజాబీ, అదంతా కూడా. సో అది ఎవరు వచ్చారు, సో ఐ హ్యావ్ టు గో. ఈ టాపిక్ పైన మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు కాసేపు తర్వాత మనం ఆల్సో వీ నీడ్ టు గో అండ్ ఫ్లై అవర్ కైట్స్ కాబట్టి లెట్స్ గో. అసలు ఒక రేంజ్లో అరుపులు. యాక్చువల్లీ మా అత్తగారు వాళ్ళు బయటికి వెళ్ళారు, రేష్మా ఆంటీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ కొడుకు పెళ్ళి. సో నిన్న మేము యాక్చువల్లీ వెళ్ళేది ఉండే, బట్
నేను మర్హాన్కి మూడ్ లేక ఈ సెట్ నేను రాను అనేసరికి ఇంకా ప్రిన్స్ డ్రాప్ అయిపోయి అందరూ 1 by 1 అందరం డ్రాప్ అయిపోయాము. సో కుదరలేదు డ్యూ టు అ లాట్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ ఆల్సో. అయితే ఇవాళ మా అత్తగారు, తబస్సుమ్ అండ్ ప్రిన్స్ వెళ్ళారు. ఇంట్లో ఎవరు లేరు, నేను, ముక్మినా, పిల్లలు మాత్రమే ఉన్నాము. వాళ్ళు బయట ఆడుకుంటున్నారు. ఈ మూమెంట్లో మాట్లాడాలి అనుకున్న కొన్ని విషయాలు మాట్లాడిద్దామని నేను. ఇందాక కొరియర్ వచ్చింది కదా, పార్సిల్ అనమాట. సో ఇలాగో వచ్చింది కదా, మీ ముందు చూపించేద్దామని చెప్పి ఓపెన్ చేస్తున్నాను. ప్యాంట్స్, ఇది వచ్చేసి కొరియన్ స్టైల్ ప్యాంట్ ఏదో బ్లిస్ క్లబ్ నుంచి ఆర్డర్ చేస్తున్నాను. కంఫర్ట్ ప్యాంట్స్. అండ్ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై వర్కౌట్స్. నేను యాక్చువల్లీ ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నాను, అందుకే నేను ఆ పోర్షన్ కూడా వ్లాగ్ చేయట్లేదు. సో దానికి కంఫర్టబుల్ ఉండాలని చెప్పి ప్రీవియస్ ఫిట్స్ అన్నీ కూడా కొంచెం టైట్ అయిపోయి అట్లా ఉన్నాయి, ఆబ్వియస్లీ బికాస్ పోస్ట్ పార్టమ్ కాబట్టి. అండ్ నేను అర్హాన్ టైం కన్నా ఇప్పుడు కొంచెం ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. అంటే నాట్ జస్ట్ ఆన్ స్కేల్ బట్ ఆల్సో ఇంచెస్లో చాలా ఎక్కువ పుట్ ఆన్ అయ్యాను. సో దాంతో ఆ టైం ప్యాంట్స్ అవన్నీ అంత కంఫర్ట్ లేవు. సో అందుకే కొన్ని ఒక 4 pair ఆఫ్ న్యూ ప్యాంట్స్. అందులో వర్క్ టు వర్కౌట్వి 3 చేసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి దీని పేరు ఏంటంటే కొరియన్ ప్యాంట్స్. చెప్పా కదా, కొరియన్ ప్యాంట్స్ ట్రై చేద్దాము, బాగుంటాయి. అంటే రెగ్యులర్ అంటే బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది కదా అనుకుని అది తీసుకున్నాను. అండ్ దాంతోపాటు మనకి ఇన్స్టాగ్రామ్ మేడ్ మీ బై అని కొన్ని ఉంటాయి కదా, ఐ డోంట్ నో మీకు అందరికి అలా అవుతుందా అవదో తెలియదు. కొన్ని బ్రాండ్స్ నాకు అలా ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ వస్తే సరే ట్రై చేద్దాం, ఒకటి ఆర్డర్ చేసుకుంటే ఏముందిలే అన్నట్టు ఒకటి ఆర్డర్ చేసుకున్నా. ఆర్డర్ చేసుకుంటే చాలా రోజులు అవుతుంది, ఫైనల్లీ ఇవాళ వచ్చింది అది. టు బి ఆనెస్ట్ నేను ఆర్డర్ చేసింది కూడా మర్చిపోయా. ఎన్నో అనుకుంటాను, అంటే ఐ నో మీ అందరికీ ఇట్లా నేను కూర్చొని మాట్లాడడం అంతగా నచ్చదు. ఫ్యామిలీ కంటెంట్ ఉంటే కామెడీ ఉంటుంది, యూ గైజ్ లైక్ టు వాచ్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైం నాకేంటంటే ఎవరి ప్రైవసీ ఇన్వైట్ చేయడం అంతగా ఇష్టం ఉండదు. అత్తగారి ఛానల్లో నేను ఉంటాను కాబట్టి, అంటే నేను అక్కడ మాట్లాడడానికి నేను ఫుల్ కంటెంట్ ఇచ్చేస్తాను. బట్ ఎక్కువ ఎవరికైనా నేను ఐ డోంట్ ఫీల్ లైక్ డిస్టర్బ్ చేసి వాళ్ళ ప్రైవసీని ఇన్వైట్ చేయడం. సో అప్లికేటెడ్ ఇలా ఉంది, ఇలా వచ్చింది. ఇదేంటంటే టిప్సీ బ్యూటీ. ఐఎమ్ ష్యూర్ మీ అందరు కూడా వచ్చి ఉంటుంది యాడ్. ఒకవేళ రాదనుకోండి, అంటే ఈ పార్టీకి రాలేదనుకోండి, డెఫినెట్లీ ఈ వీడియో తర్వాత తప్పకుండా టిప్సీ బ్యూటీస్ అన్ని చోట మీకు వస్తాయి. వావ్, నాకైతే నచ్చాయి అబ్బా. చూడాలి ఇప్పుడు ఎంత ఇది లుక్స్ లైక్ వెరీ లాంగ్ లాస్టింగ్. సో అలా 4 కలర్స్ నేను అన్నీ ఒకసారి స్వాప్ చేసేసి తర్వాత చూపిస్తా ఒకటేసారి. ఈ 4 షేడ్స్ వచ్చాయి నాకు. ఇది వైన్ తప్పితే, ఇది ఒక్కటి తప్పితే ఐ థింక్ ఐ లైక్ ఆల్ ద అదర్ 3. అంటే వైన్ మరీ డార్క్ అయిపోతుందేమో అని నా ఫీలింగ్, ఓవర్ ద టాప్ టూ లౌడ్ అయిపోతుందేమో అని. ఓకే, ఇప్పుడు ఇవన్నీ సర్దేసి పక్కన పెట్టేసి లెట్స్ గో కైట్ ఫ్లైయింగ్. ఐ హోప్ సో. హూ ఆల్ యూ వాంటెడ్? That's only Kannamma came. మళ్ళీ వచ్చేసాము టు ఫ్లై ద కైట్స్. చూసారు కదా, ఇందాక కూర్చొని అన్ని కన్నాలు వేసుకున్నాను. మా కైట్స్ చూపిస్తా. చక్కగా మా బాటిల్స్ ఇన్ని గనం కైట్స్ తీసుకొచ్చేసాము టు ఫ్లై. ఇవాళ ఏదైనా సరే రచ్చ అయిపోవాలంతే. ఆహా, ప్లస్ ఇవాళ మిమ్మల్ని ఒక చోటు పెట్టేసి కిరాకైపోతా. మొన్న నేను తీసుకొచ్చినప్పుడు నా స్టాండ్ తీసుకురాలేదనమాట, అలా కింద పెట్టాను, అందుకే ఎక్కువ చూపించలేకపోయాను. ఇవాళ మన టాలెంట్ ఏంటో చూపిస్తా. ఆనెస్ట్లీ మొన్న నేను ఫ్లై చేస్తున్నప్పుడు చూపించాల్సింది. ఈవినింగ్ టైం ఎంత బాగా ఎగిరింది నా కైట్, ట్రస్ట్ మీ. సో బేసిక్గా మా పతంగులు వెనకాల వాటర్ బాటిల్స్ పెట్టి అది ఎగిరిపోతుందని అటు ఇటు చూసేసరికి మంచి గాలిలో మన డేజీ కిందికి వచ్చింది. ఓకే, అటెంప్ట్ నెంబర్ 2. చూస్తూ మై మర్చిపోతారు. నా మొహం అటు తిప్పి కెమెరా ఎంత పైకి వెళ్తుందో చూపిద్దామంటే ఒక చేతు మన వల్ల అవ్వట్లేదు. సో దీన్ని పక్కన పెట్టేసి నేను నా పని కానిస్తాను. మీరు బాగున్నారు, మీ ముందున్న గాజు పర్స్ కూడా చాలా బాగుందా. థ్యాంక్ యూ సో మచ్. అలా వెళ్ళొచ్చే లోపు ఇలా రెడీ అయిపోయారండి. ఈ గ్యాప్లో
ఆ ఒక్క సెకండ్ కూడా వేస్ట్ ఎందుకు చేయాలని. ఓకే సో దట్ వాట్ ఈస్ సంక్రాంతి టు యూ వాట్ ఈస్ సంక్రాంతి టు యూ అని అడిగా. సంక్రాంతి ఇస్ ఎ ఫెస్టివల్ అండ్ అంటే న్యూ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చే పండగ ఇది నాకు తెలిసి. సో ఇట్ ఈస్ మోర్ స్పెషల్ టు ఎవ్రీబడి. అంటే మేము సెలబ్రేషన్స్ పూజ అవన్నీ ఏం చేయకపోయినా కోడి పంద్యాలు, ముగ్గు కాంపిటీషన్స్, ఇవన్నిటికీ నేను ఆంధ్ర వెళ్ళినప్పుడల్లా అక్కడ నుంచి గెస్ట్గా పిలిచేవాళ్ళు, నేను వెళ్ళాను చాలాసార్లు. నేను ఒకసారి ఊరి పేరు గుర్తులేదు, వైజాగ్లో, అక్కడ కూడా వెళ్ళాను అనమాట. అసలు ఎంత భారీ ఎత్తున చేస్తారంటే, ఆర్గనైజ్ చేస్తారంటే అంత బాగుంటుందన్నమాట అక్కడ. సో ఇట్ ఈస్ సమ్హౌ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. కోడి పందాలు ఎప్పుడు చూడలేదు కానీ విన్నాను దాని గురించి. కానీ ఈ కాంపిటీషన్స్కి దానికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళను వాళ్ళ ఇంటి ఆడపడుచులా ట్రీట్ చేసి బట్టలు పెట్టి కుంకుమ, పసుపు, పూలు, చీర, బ్లౌజ్, ముక్క అవన్నీ పెట్టి పంపించేవాళ్ళు అనమాట. సో అన్ని ఫెస్టివల్స్కి అలా చేస్తారు కానీ బికాస్ దిస్ ఇస్ స్టార్టింగ్లోనే వచ్చే ఫెస్టివల్ కాబట్టి ఇట్స్ మోర్ స్పెషల్. కైట్స్ గురించా చెప్పనక్కర్లేదు. ఇంకా అన్వర్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు రచ్చరంబోలానే పైకి ఎక్కే వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ వచ్చేవాళ్ళు. ఓ పతంగ్ అసలు ఆ నాయిస్, ఆ సౌండ్, మ్యూజిక్ ఏదో ఎగరేసి మాంజాతో అప్పుడంతా అసలు హడావుడి చేసేవాళ్ళు. నాకు రాదండి కైట్ ఫ్లై చేయడం కానీ ఎంజాయ్ చేసేదాన్ని. మొత్తం పైకి ఎక్కిన తర్వాత, అంటే పైకి ఎక్కిన తర్వాత కాదు, మొత్తం ఎగిరిన తర్వాత మా నాన్నగారు నా చేతికి ఇచ్చేవాళ్ళు. నా చేతికి ఇచ్చిన 2 నిమిషాలు కదా కిందికి లేలా వాళ్ళేది, అప్పుడు మా నాన్న వచ్చి మళ్ళీ పట్టేసుకునేవాళ్ళు. సో అలా చేసేవాళ్ళు. ఇంకా నా పెళ్ళైన తర్వాత మా వారు, ఇంకొక రోజు తర్వాత అన్వరు, వాళ్ళందరూ ఎగిరించిన తర్వాత ఇస్తే నేను కాసేపు అలా అని ఆనందించేదాన్ని అనమాట. సో ఎస్, స్వీట్స్, హాట్స్ అన్నీ చేస్తారు, ముగ్గులు వేస్తారు, పూలు, కొత్త బట్టలు, హడావుడి. దట్స్ సంక్రాంతి. అవును, ఇంటికి ఎందుకు అడిగాము? రీజన్ ఏం లేదు, క్యాజువల్గా అంటే మనకు కంటెంట్ కావాలి కాబట్టి. చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నీట్గా. అయితే నేను చెప్తా. సో అందరికీ ఒక్కొక్క ఉంటుంది సంక్రాంతి అనగానే ఇది అని. సో మనం సినిమా వాళ్ళం, నేను టెలివిజన్, మీరు మూవీ టెలివిజన్ కాబట్టి మీరు టెలివిజన్ వాళ్ళైనా సినిమా వాళ్ళం అనుకుంటాం కదా. సో చాలా మందికి సంక్రాంతి అంటే ఏంటి? కొత్త మూవీ రిలీజ్. ఇప్పుడు నేను ఈ మూవీ కొత్త మూవీ రిలీజ్ అని ఎందుకు అంటున్నాను? నా మూవీ వస్తుందని నేను అనట్లేదు. మీరందరూ ఎన్నో సంక్రాంతులకి ఎన్నో హిట్లు ఇచ్చాను. సో మాసివ్ హిట్స్. ఆ సంక్రాంతి హిట్స్లో అన్నిట్లో మీకు మీ ఫేవరెట్ సంక్రాంతి టైంలో రిలీజ్ అయిన మూవీ ఏంటి? చాలా ఉన్నాయి, టక్కన గుర్తొచ్చే మూవీ చాలా ఫేవరెట్. ఇలా చాలా ఉన్నాయి. ఇంకా వెంకటేష్ గారి మూవీస్ అన్ని సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. సో నాకు యాజ్ ఎ చైల్డ్ నాకు గుర్తుంది ఏంటంటే వెంకటేష్ గారి మూవీ సంక్రాంతి రోజు రిలీజ్. ప్రతి మోస్ట్ ఆఫ్ ద సంక్రాంతి వెంకటేష్ మూవీ రిలీజ్ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఐ రిమెంబర్ యాజ్ ఎ చైల్డ్. నేను చూస్తూ వచ్చింది కూడా. అండ్ అసలు మూవీ ఆల్సో కూడా సంక్రాంతి పేరు మీద. అవును, ఉంది కదా, ఆయనదే పేరు మీద మూవీ అయితే ఉంది. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే సంక్రాంతి అయితే మొదలవ్వలేదు, బట్ మా ఇంట్లో సంక్రాంతి హడావిడి మొదలైపోయింది. అవును, అవన్నీ పక్కన పెట్టేస్తే మా అత్తగారికి ఏంటంటే చాలా పర్టిక్యులర్. ఎన్నో విషయాల్లో కాదు, అన్ని విషయాల్లో కదా, చాలా పర్టిక్యులర్ అనమాట. కిచెన్ ఇట్లనే ఉండాలి, కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా ఉండాలి, రాత్రి పడుకునే ముందు యూటిలిటీ మొత్తం నీట్గా ఉండాలి. అలా అన్నిట్లో కొన్ని పట్టింపులు ఉంటాయి. అలాగా డైనింగ్ స్పేస్కి వస్తే డైనింగ్ రూమ్ పట్టింపులు చెప్తా. డైనింగ్ టేబుల్ ఎప్పుడు ఖాళీగా ఉండాలి. అంటే నార్మల్గా ఎవరింట్లో అయినా డైనింగ్ టేబుల్ పైన ఫ్రూట్స్ అయినా పెడతారు, బట్ మా అత్తగారికి అది కూడా ఇష్టం ఉండదు. డైనింగ్ టేబుల్ షుడ్ బి ఖాళీ, లిటరలీ ఖాళీ. సుభాష్ సే శామ్ తక్ ఎప్పుడు నిండాలి? ఓన్లీ మీల్ టైమ్స్లో. అలాంటిది సంక్రాంతి హాలిడే స్టార్ట్ అవుతున్నప్పటి నుంచి ఇలా టేబుల్ మీద పతంగులు కనిపిస్తుంటే మీకు ఎలా అనిపిస్తోంది? నా బ్లాగ్లో ఇది నీదా నాదా? ఇది నాదే. నీ బ్లాగ్? ఓకే. బ్లాగ్ స్టార్టింగ్లో నా బ్లాగ్లో చెప్తూ ఉన్నా, ఈ టైటిల్ పెట్టుకోవచ్చు మనం, ఇంట్లో పిల్లలు ఉంటే గోల గోల రచ్చరంబోల ఏదో పెట్టచ్చు. అసలు బ్లాగ్ చేయనివ్వట్లేదండి, అసలు మాట్లాడనివ్వట్లేదు పిల్లలు. అంటే ఇంకా హాలిడేస్ అసలు ఎలా ఉందంటే అమ్మా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అసలు అంటే ఏదో ఒకటి చేస్తున్నావు, ఏం చేస్తున్నావు తెలియదు. ఫుల్ బిజీగా ఉన్నాము, అందరం బిజీగా ఉన్నాం. మళ్ళీ ఉన్నరే 3 బాయ్స్,
ఆ ముగ్గురు బాయ్స్లో అందరం బిజీగా ఉన్నాం. ఇంతమంది లేడీస్ ఉండి అందరం బిజీగా ఉన్నాం. నేను అక్కడ బిజీ, ఈమె ఇక్కడ బిజీ. మళ్ళీ ఖాళీ ఉందా ఎవరికైనా అంటే ఖాళీ లేదు, ఏదో ఒకటి చేస్తున్నాం. అంటే ఒక సెకండ్ కూర్చొని ఇవ్వట్లేదు వాళ్ళు, మన ఆడమంటారు. లేదు వదిలిపెట్టామనుకోండి కాసేపు వాళ్ళకి బోర్ కొట్టి టీవీ ఇవ్వమంటారు. వాళ్ళు టీవీ డైవర్ట్ చేయాలంటే మేము చచ్చినట్టు వాళ్ళతో ఆడాలి, బిజీగా ఉండాలి. వాళ్ళతో ఆడాలంటే ఇప్పుడు ఏం ఆడతాము? సో అలా తెలియకుండానే బిజీ అయిపోయి ఇంకా అవన్నీ భరిస్తున్నా. ఇంకా ఇగో పిల్లలంటే పిల్లలు, ఈ పిల్ల చూడండి ఇక్కడ ఇగోండి ఇలా ఇలా తెచ్చి పెడుతూ ఉంటుందండి. అది ఇప్పుడు మామగారు తీసుకొచ్చి పెట్టారు. మామగారు ఇక్కడ పెట్టారు. పెద్ద పెద్దవి ఉన్నాయండి అక్కడ. నేను చెప్తుంది నిన్న ఈరోజు చెప్తుంది నిన్న తపస్సు చెప్తుంది చాలా పెద్ద 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 ఏంటి కొరియర్స్ వస్తాయి, భయపడకండి చూసి అంట. సరే ఏం వస్తాయి పెద్ద పెద్ద చూస్తే నిజంగా ఇంత పెద్ద పెద్ద కొరియర్స్ ఏంటో, ఏదో వీడియో చేయాలంటే ఇన్ని పెద్ద పెద్ద కొరియర్స్ వచ్చేసాయి. ఆ రూమ్, ఆ ఫస్ట్ రూమ్ అయితే ఎప్పుడు చూసినా కొరియర్స్ ఉంటాయి. అది మా ఇంట్లో డ్రాయింగ్ రూమ్ కాదు, కొరియర్ రూమ్ లా అయిపోయిందండి. నేను చూసినప్పుడల్లా సమీరా యాయ అక్కడ పెట్టండి, సమీరా యాయ అక్కడ పెట్టండి, ఇది తీయండి అక్కడ పెట్టండి. అది పక్కన పెడితే ఇప్పుడు ఇంట్లో ఉన్నారని స్టోర్ రూమ్ నుంచి అన్ని వెహికల్స్ బయటకు వస్తున్నాయి. ఒకటొకటి ఏదంటే బైక్ వచ్చింది, కార్ వచ్చింది, అట్లా ఒకటొకటి తీసి బయట పెడుతున్నారు. అమ్మా మామూలుగా లేదు ఇల్లు. అప్ప వీళ్ళ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఉంది నాకు. ఫస్ట్ టైం అలా అనిపిస్తుంది నాకు. అది కూడా ఏంటి, హాలిడే స్టార్ట్ అయ్యి ఇవాళ యాక్చువల్లీ ఆనెస్ట్లీ ఫస్ట్ డే వీకెండ్ కాబట్టి సాటర్డే సండే కౌంటబుల్ కాదు. కానీ యాక్చువల్గా మండే ఈరోజు. సో ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. ఇలా ఉంది మన పరిస్థితి. ఈ వారం రోజులు ఎలా భరిస్తామో వాళ్ళకి తెలియదు. అంటే నేను ఇవి నాకు పాప ఈ అమ్మాయి పంపించి ఆల్మోస్ట్ 1 వీక్ అయ్యింది. అక్క చూసారా, చూసి ఎట్లుంది చెప్పమంది. అంటే నాకు వీడియో చేసి పెట్టమని చెప్పలేదు, ఎలా ఉందని చెప్పమంది. అది చెప్పడానికి కూడా నాకు టైం లేక, అసలు పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి, వెళ్దామంటున్నాం వెళ్ళట్లేదు. అది రాత్రి ప్లాన్ చేసుకున్నాం, ఎట్లాగైనా రేపు మధ్యాహ్నం కానీ వెళ్ళి కలిసైనా వద్దాం అనుకున్నాం ఒకరోజు అన్నీ అంతా ప్లాన్ చేశాం. వాడు మూడ్ మారిపోయింది, రానంటాడు. వాడు మారిపోయిందా మాది. ఒకళ్ళొకరి తర్వాత ఒకళ్ళు జానే అనుకున్నాం. అలా ఏదో ఒకటి అనమాట. సో నిన్నైతే ఎట్లాగో వెళ్ళి రావాలని నేనైతే వెళ్ళేసి వచ్చాను. ఈరోజు పెళ్ళి, ఎవ్వరం రెడీ అవ్వలేదు, ఎవరు వెళ్ళట్లేదు. మన వాళ్ళు అంటే మాకు అబ్బాయి తరఫు నుంచి అనమాట. అబ్బాయిది కదా, డిన్నర్కి వెళ్దాంలే, పెళ్ళి వాళ్ళు చూసుకుంటారని రిలాక్స్ అయిపోయాం. పిల్లల్ని తీసుకొని ఈ చలిలో వెళ్ళాలంటే మామూలు విషయం కాదండి అసలు. అది విషయం. అట్లుంది మన పరిస్థితి. సో అనమాట, సంక్రాంతి రాకముందు మా ఇంట్లో సంక్రాంతిని మీరు చూసేసారు. ఇంట్లో మాత్రం సంక్రాంతి భారీ ఎత్తున చాలా హోరున జరుగుతుంది. పైగా మాకు కొన్ని స్వీట్స్ వచ్చాయండి, లడ్డులు చాలా టేస్టీగా ఉన్నాయి, మిక్చరు అండ్ ఏదో బాద్షా ఏవో వచ్చాయి, అవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా మొదలు అంతే. మీరు ఎవరైనా పంపించాలనుకుంటే పంపించండి ప్లీజ్. వీఆర్ రెడీ టు యాక్సెప్ట్. ఎస్, సంక్రాంతి అంటే అదే, పంపించండి, మేము టేస్ట్ చేస్తాం. ఎస్, అదనమాట. అయితే మా ఛానల్స్ అన్నిటి సబ్స్క్రైబ్ చేయండి. మా అత్తగారి ఛానల్లో కూడా అదేంటో మేము అనుకొని స్టార్ట్ చేసినట్టు ఇద్దరం ఎన్నో రోజుల తర్వాత, ఇది నా న్యూ ఇయర్ లో ఫస్ట్ లో తెలుసా, మా పరిస్థితి. న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యి 10 రోజులు అయిపోయిన తర్వాత అట్లుందనమాట. ఎనీ విచ్ వేస్ ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక బ్యూటిఫుల్ ఇమోజీ, ఏది పెడతారు, పతంగ్ ఉందో లేదో నాకు తెలీదు, ఒక హార్ట్ పెట్టండి, లేదా పతంగ్ ఉంటే పతంగ్ పెట్టండి. ఓకే, సీ యూ గైస్ సూన్ ఇన్ అ బ్రాండ్ న్యూ వీడియో. అన్ని ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.